మావోయిస్ట్ పార్టీ శకం ముగిసిపోయినట్లేనా? నక్సలిజం అనే పదాన్ని ఇక చరిత్ర పుటల్లో వెతకాల్సిందేనా? వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో మావోయిస్ట్ పార్టీ మనుగడ కనుమరుగైపోతోందా? ఇకపై సాయుధ పోరాటం అనే మాటే వినకపడకపోవచ్చు. ఈ ఏడాది మార్చి 31 కల్లా మావోయిస్ట్ పార్టీని అంతం చేయాలనే టార్గెట్తో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టింది. కేంద్ర బలగాల వరుస ఎన్కౌంటర్లు, అగ్రనేతల లొంగుబాటుతో మావోయిస్ట్ పార్టీ కకావికలమైంది. ఇప్పటికే దాదాపుగా కీలక నేతలు లొంగిపోతే మరికొందరు ఎన్కౌంటర్లో చనిపోయారు. దేశంలో మావోయిస్ట్ అనే పేరే వినపడకూడదని లక్ష్యం పెట్టుకుంది కేంద్రం. నక్సలిజం 1967లో పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరీలో పుట్టింది. భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా చారు మంజుదార్, కాను సన్యాల్ నేతృత్వంలో ప్రారంభమైన సాయుధ రైతు ఉద్యమమే నక్సలిజం. మావోయిస్ట్ భావజాలంతో ప్రేరేపితమై పేదలు, గిరిజనుల హక్కుల కోసం పోరాడుతూ కాలక్రమేణా హింసాత్మక తీవ్రవాదంగా రూపాంతరం చెంది దేశ భద్రతకు పెద్ద సవాల్గా మారింది. రాడికల్ కమ్యూనిస్ట్ ఉద్యమం 1970-80 మధ్య కాలంలో బెంగాల్తో పాటు ఆంధ్ర, ఒడిశా, తెలంగాణ, బీహార్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాలకు విస్తరించింది. 2004లో వివిధ నక్సలైట్ వర్గాలు కలిసి సిపిఐగా ఏర్పడి మరింత శక్తివంతమైన సాయుధ పోరాటంగా మారింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక మావోయిస్టులపై నిర్బంధం తీవ్రతరం చేసింది. వ్యూహాత్మక అణిచివేతతో మావోయిస్టు పార్టీ బలహీనపడింది. 2014లో 126 జిల్లాల్లో ఉన్న మావోయిస్టుల ప్రభావం 2025కు కేవలం 11 జిల్లాలకే పరిమితమైంది. 2025 మే 22న ఎన్కౌంటర్లో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న నంబాల కేశవరావు మరణించారు. మోస్ట్ వాంటెడ్గా ఉన్న హిడ్మాను కూడా హతమార్చారు. ఇలా వందలాది మంది మావోయిస్టులను తుదముట్టించాయి కేంద్ర బలగాలు. ఇప్పుడు నక్సలిజం పూర్తిగా ఉనికిని కోల్పోయి చరిత్రలో కలిసిపోయే దశకు చేరుకుంది.